ఖచ్చితంగా మీ అబ్బాయిని తీసుకురావడానికే వెళ్ళుంటుంది. మీ అబ్బాయి మీ మాటే విన్నప్పుడు ఇక్కడికొచ్చాడంటే ఎవరి మాట వింటాడు? ఏం చేస్తాడో, ఏం గొడవవుతుందని భయమేస్తుంది. వాడు మండపానికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశానండి. రాకపోతే మంచిదే. ఈ భూమి వెళ్ళి తీసుకొస్తే అప్పుడేం చేయాలి? దయచేసి మీ అబ్బాయి మండపానికి రాకుండా మీరే ఆపాలి. ఏదో ఒకటి చెయ్యండి. ఈ పెళ్లి ఆగకూడదనే నేను ఇంత దూరం వచ్చాను. మీకంటే ముందు చూపుతో ఆలోచించే ఆల్రెడీ నా మనుషుల్ని పంపించాను. వాళ్ళు భూమి ఎంతవరకు వెళ్ళినా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ పెళ్లిని ఆపడానికి ప్రయత్నించేవాళ్లు ఎవ్వరైనా సరే మండపానికి రాకుండా వాళ్లే చూసుకుంటారు. మీరేం కంగారు పడకండి. నిజంగా రారంటారా? మండపంలోకి వస్తే ఆపడానికి రాఘవ పోలీసులను పెట్టాడు. గేటు దాకా రాకుండా ఉండడానికి నేను నా మనుషుల్ని పెట్టాను. అంచేత మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అయినా నేనుండగా మీరిలా కంగారు పడతారేంటి? పెళ్లి కొడుకు తల్లి కాబట్టి మీరుండాల్సింది ఇక్కడ కాదండి, పెళ్లి మండపంలో ఉండి ఆ పనులు చూసుకోండి. ఇవన్నీ నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రుద్రాణి. నువ్వు చెప్పింది విన్న తర్వాత నా మనసులో భయం కాస్త తగ్గింది. థ్యాంక్స్ చెప్పాల్సింది మీరు కాదు, నేను. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని తెలిసినా మా వాణ్ణి కాదు అని మీ అబ్బాయితోనే శౌర్య పెళ్లి జరిపించాలి అనుకుంటున్నారు. ఈ పెళ్లి జరిగింది అంటే సిద్ధార్థ నేను చెప్పింది వినక తప్పదు. నేను కోరుకున్నట్టు నాకు నచ్చిన సంబంధమే తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను. ఈ పెళ్లి జరగాలి, మీ కోరిక తీరాలి. అది మీ చేతుల్లోనే ఉంది. చెప్పాను కదా నాకు వదిలేయమని. మీరు ప్రశాంతంగా పెళ్లి పనులు చూసుకోండి, వెళ్ళండి. థ్యాంక్స్ రుద్రాణి. హలో మేడం. రే, ఎక్కడున్నారా? మీరు చెప్పిన అమ్మాయిని ఫాలో అవుతున్నాం మేడం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ అవ్వకూడదు. అది నా కొడుకుని తీసుకుని మండపానికి రాకూడదు. అలాగే మేడం. రే పోనీరా, పోనీ. పంతులు గారు, త్వరగా తాళి కట్టించేయండి. అయ్యా, 1000 పెళ్లిళ్ళ వరకు చేశాను. వివాహం అనేది పద్ధతిగా జరగాలి, ఎవరి ఇష్ట ప్రకారం జరగదు. ఎప్పుడు జరిపించాలో నాకు తెలుసు కదా. మీలాంటి వాళ్ళు అడిగారు కదా అని సగం సగం పెళ్లిళ్ళు జరిపించడం నా వల్ల కాదు బాబు. అయ్యా, మీరు పూజ కానివ్వండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శశీవృందరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శశీవృందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ట. పంతులు గారు, పరిస్థితి అర్థం చేసుకోండి. మీరు 1000 పెళ్లిళ్లు జరిపించి ఉండొచ్చు, కానీ ఈ పెళ్లి వేరు. ఇక్కడ పరిస్థితి వేరు పంతులు గారు. ఏమనుకున్నారండి పెళ్ళంటే? తూతూ మంత్రంగా 4 మంత్రాలు చదివేసి తాళి కట్టించేసి వెళ్ళిపోయే రకం కాదు నేను.